బాలయ్య కుంపటి వెనక చాలా చాలా కారణాలు కూడా ఉండవచ్చు. ఇదేదో ఒక్కసారిగా జరిగింది కాదు. మీరు గుర్తు చేసుకుంటే, ఎందుకంటే మనది డైలీ షో కాబట్టి. నేను బాలకృష్ణ ఓజీ మీద మాట్లాడిన రోజే మీకు హ్మ్. చెప్పా. హ్మ్. లాబీలో మాట్లాడారు, తమ్ముడు సినిమా వస్తుంది, ఆ తర్వాత అఖండ మన సినిమా వస్తుంది, ఇవన్నీ కూడా చెప్పారు. సో సినీ టోన్స్, సినీ టర్న్స్, సినీ ట్విస్ట్స్ ఎక్కువైపోతున్నాయి శాసనసభలో అని ఒకటి అనిపించింది. సో దానికి క్లైమాక్స్ అనుకోవాలి బాలకృష్ణ మాట్లాడింది. ఏంటి సార్ ఆయన మాట్లాడింది? వెళ్ళారు. ఆ రోజు అమర్యాద చేశారని అందరూ పవన్ కళ్యాణ్‌తో సహా అన్నారు. నేను అప్పట్లోనే చిరంజీవి గారిని కలిసాను. ఆయన మామూలు గౌరవంగానే అది ప్రత్యేకమైన ఫిర్యాదు ఆయనకేం లేదు. సరే ఇప్పుడు దేశం మేలు చూడడము, పరిశ్రమ మేలు చూడడము, 10 మంది మేలు చూసేటప్పుడు మీరు నన్ను పలకరించారా? ఎలా పలకరించారు? ఇవన్నీ ఎవరు చూస్తారు? దాన్ని వదిలేసి అదే ఒక సమస్య చేసి ఇంకొక 5 ఏళ్ళు అయిన తర్వాత కూడా అదే సమస్యగా పట్టుకుంటే అది పెద్దవాళ్ళు ఎవరు చెయ్యరు ఆ పని. చిరంజీవి చాలా స్పష్టంగా మెగా రివోల్ట్ ఎక్కడొచ్చిందంటే దీనికి ఆయన ఎంతమందికి సమాధానం చెప్పాడంటే, ఒక విధంగా దీన్ని ఒక ప్రచారాస్త్రంగా మార్చుకున్న నాయకులందరికీ కూడా జవాబు చెప్పాడు. ఆయన చాలా స్పష్టంగా చెప్పిందేంటి, రాజమౌళి, మహేష్, ఎన్టీఆర్, ఇంకా చాలామంది, శివ, ఇట్లా అందరూ నా దగ్గరికి వచ్చి పరిశ్రమను ఆదుకోవడానికి మీరు చొరవ తీసుకుంటే బాగుంటుందన్నారు. అప్పుడు నేను పేర్ని నానితో మాట్లాడాను. పేర్ని నాని తర్వాత ముఖ్యమంత్రితో మాట్లాడి రమ్మన్నారు. కోవిడ్ కాబట్టి 5 మంది రమ్మంటే కాదు 10 మంది వస్తామంటే రమ్మన్నారు. బాలకృష్ణను పిలవడానికి 3 సార్లు ట్రై చేశాను. నేను ఫోన్ చేశాను. తర్వాత జెమినీ కిరణ్‌ను 3 సార్లు పంపించాము. అంటే బాలకృష్ణ అవాయిడ్ చేశాడనే విషయం చిరంజీవి చెప్పిన దాంట్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెండవది ముందు ఒక్కరినే రమ్మన్నారు. నేను వెళ్ళాను. చాలా అందరూ మనం కూడా చూసాం. సైరా నరసింహారెడ్డి అప్పుడు వెళ్ళటము, ఆయన ఆ లంచ్ చేయటం అవన్నీ మాట్లాడాం. తర్వాత అందరితో మాట్లాడి జగన్ మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. సరే ఇప్పుడు మనం పరమానంద శిష్యులు కదా, గురువు గారి ముక్కు మీద ఈగ వాలిందని రాయితో కొడితే ముక్కు పగిలి గురువుకు ప్రమాదం జరుగుతుంది. ఇక్కడ జగన్ అనబోయి పదే 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 చిరంజీవిని అనడం అన్నది చాలా కాలంగా కొనసాగుతుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరేమంత చేతకాని వాళ్ళు, అసమర్థులు కాదు. పెద్ద పెద్ద సినిమాలు ప్రపంచ రికార్డులు సాధించిన రాజమౌళి కానీ, ప్రభాస్ కానీ, మహేష్ బాబు కానీ, ఇంకొకరు కానీ ఆ మాత్రం వాళ్ళు మాట్లాడలేరు, డీల్ చేయలేరు అని పదే పదే అవమానాన్ని, ఇప్పుడు ఆయన అవమానించాడని మీరు అంటున్నప్పుడు అవమానాన్ని భరించి అక్కడ కూర్చున్నారని మీరు వీళ్ళని కూడా మీరు అంటున్నారా లేదా?